యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్తకి 21 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి ఒక్క అధ్యాయానికి ఒక విశిష్టమైన లక్షణం కలిగి ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం ఉంటే జాగ్రత్తగా చూడడానికి ఇష్టపడతాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మరొకసారి చెప్దాం, ఆయన నామమున మనం ఏది అడిగినా ఆయన చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు తెలుసా? ఆయన నామము అన్ని నామముల కంటే పైనామం. అందుకంటాడు కదా, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక యేసే ప్రభు అని ఒప్పుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఈరోజు ఆయన నామాన్ని మనము వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఎందుకంటే యేసు నామము అని చెప్పగానే దెయ్యాలు పారిపోతాయి, యేసు నామము అని చెప్పగానే పరిస్థితులు మారిపోతాయి, యేసు నామము అని చెప్పగానే. అందుకే అపోస్తల కార్యం చూసినట్లయితే పేతురు యోహాను దేవాలయం గుండా వెళ్తున్నప్పుడు ఆ శృంగారపు అనే దేవాలయం దగ్గర, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చున్నాను, దిగ్గున లేచినాడు. ఏ నామము? యేసు నామము. ఈరోజు మనం ఆయన నామంలో అడుగుదాం, ప్రభా నా పిల్లలు యేసు నామంలో బాగుపడుదురుగాక, నా భర్త యేసు నామంలో మారునుగాక, నా భార్య యేసు నామంలో మారుగునుగాక, నా కుటుంబ పరిస్థితులు యేసు నామంలో మారునుగాక అని ఆయన నామాన్ని మనం అడిగితే, ఆయన నామంలో ఏది అడుగుతున్నామో అది పొందుకుంటాం. ప్రియులారా, నమ్ముదాం. అందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రియులారా, నమ్మడానికి ఇష్టపడదాం. నువ్వు నమ్మితే తప్పనిసరిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కుటుంబ వ్యవస్థలోని దేవుడు కార్యాలు చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక.